ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. సరిగ్గా 8:49 ముహూర్తం సమయానికి చంద్రబాబు దంపతులు సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బొడ్డురాయికి శంకుస్థాపన చేశారు. అనంతరం పూజా స్థలానికి ఉత్తర దిక్కున హలయజ్ఞం నిర్వహించారు. అంటే ఉత్తరం వైపుకి నాగలితో దున్నారు చంద్రబాబు. చంద్రలోకం సమస్తమైనటువంటి లోకాలను మనకు అందరికీ కూడా అందించేటువంటి క్రమంలో అహరహం శ్రమిస్తున్నటువంటి మానవులు, ఈ మహనీయులైనటువంటి వారందరికీ కూడా పరిచితమైనటువంటి అందరికీ కూడా సాదరపూర్వకమైన స్వాగతం. కొందరి పేర్లు పిలవలేకపోయాను. అలాగే గంటా శ్రీనివాసరావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా, మన స్పీకర్ గారు నిర్మలా సీతారామన్ గారు అందరికీ పేరు పేరున, మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గారు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అందరికీ తెలిసిన మాన్యులు అందరికీ కూడా సాదరపూర్వక నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భూమి పూజ పూర్తయింది. శాస్త్రోక్తంగా ఇతరత్ర కార్యక్రమాలను కూడా చేశారు. అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ని, అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఎండవేడి కూడా పెద్ద తెలియకుండా వాతావరణం కూడా ఆహ్లాదంగానే ఉంది. వాళ్ళ తుళ్ళూరు మండలం మందడంలో అక్కడ చంద్రబాబు భూమి పూజ కార్యక్రమం పూర్తయింది. ఉత్తరం దిక్కుగా చంద్రబాబు నాగలిద్దున్నారు. భువనేశ్వర్ స్వయంగా ధాన్యాలు జల్లారు. అనంతరం ఇప్పుడు ట్రాక్టర్తో కూడా కొంచెం భూమి చోదన చేసే కార్యక్రమం కాసేపట్లో జరుగుతుందని తెలుస్తోంది. ఇది బహిరంగ సభలో చంద్రబాబు ప్రధానంగా దేని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది? ఎంతసేపట్లో చంద్రబాబు మాట్లాడబోతున్నారు? ఏమిటి గ్రౌండ్ రిపోర్ట్ రమేష్? ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు భూమి పూజ జరిగిందని ప్రభుత్వం చెబుతా ఉంది. కరెక్ట్గా 8:49 సమయానికి 5 నిమిషాల ముందు ఈ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి సతీ సమేతంగా వచ్చి ఆ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వియ్యంకుడు బాలకృష్ణ, కుమారుడు లోకేష్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ముందుగా ఉదయం 4 గంటల నుంచి కూడా వేద పండితులు అనేక రకాల యాగాలు, పూజలు, యజ్ఞాలు చేసిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత దీనికి భూమి పూజకు అంకురార్పణ జరిగింది. భూమి పూజ కార్యక్రమం తర్వాత హలం దున్ని ఇదే ప్రాంగణంలో ఏదైతే భూమి పూజ జరిగిన ఆ ప్లేస్ ఉందో అదే ప్రాంగణానికి కొద్ది దూరంలోనే హలం దున్నడం ద్వారా ఆయన ఈ సాంప్రదాయంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక్కడ నుండి చంద్రబాబు ఇప్పుడే కొద్ది సమయం క్రితమే మూవ్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళారు. అక్కడ రైతులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఆ వేదికపై నుంచి రైతులను, రాజధానికి భూములు ఇచ్చినటువంటి భూ యజమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఒక చారిత్రక కార్యక్రమానికి ఈరోజు వేదిక అయిందని ప్రభుత్వం చెబుతోంది. కార్యక్రమం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ వాతావరణ పరంగా కూడా అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వం కూడా సంతోషం, ప్రభుత్వ పెద్దలు కూడా సంతోషం
వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన భూమి పూజ దసరా నాటి శంకుస్థాపన కార్యక్రమంతో రాష్ట్ర రాజధాని పనులను ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంది పరితోష్. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. రైతులతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రైతుల యొక్క సహకారం వల్లనే ఇంతవరకు ప్రభుత్వం ముందుకు రాగలిగిందని పదే పదే చెబుతున్న నేపథ్యంలో వారిని స్తుతిస్తూ వారిని మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది పరితోష్. రమేష్. ప్రార్థన. ఒకసారి అందరూ ఉన్నట్లయితే మా తెలుగు తల్లి ప్రార్థనా గీతాన్ని మన గాయనులు ఆలపిస్తారు.